నమస్కారం అండి. ఈరోజు సీజనల్ వ్యాధులకు సంబంధించి అంటే చలికాలంలో ఎలాంటి వ్యాధులు, ర్యాండమ్గా వచ్చే కేసులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి ఏంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చాము. ప్రముఖ వైద్యులు వికారాబాద్ పట్టణంలో సుదీర్ఘంగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ టి ఆనంద్ గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, చెప్పండి. సీజనల్గా ర్యాండమ్గా మీ దగ్గరికి వచ్చే కేసులు ఎలాంటివి, చిన్నపిల్లలకి ఈ మధ్యకాలంలో వచ్చే జబ్బులు ఎలా ఉన్నాయి, చలికాలంలో ముఖ్యంగా వాళ్ళకు వచ్చే జబ్బులు ఎలా ఉన్నాయి, దాని పట్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళకి చెప్తున్నారు, ఇచ్చే సూచనలు ఏమున్నాయి సార్? ఇప్పుడు మనం చూస్తాం సీజనల్ వ్యాధులు అంటే మనం జూన్, జూలై, ఆగస్ట్ అంటే సహజంగా వచ్చేటివి ఈ లూజ్ మోషన్స్ కానీ అట్లా లేదా ఫీవర్లు, వైరల్ ఫీవర్లు అని చెప్పేసి ఒక సీజన్ బట్టి ఒక్కొక్క సీజన్ ఒక రకంగా వ్యాధులు వస్తాయి. అప్పుడు ఆ టైంలో కొత్త నీళ్ళు రావడము, దానివల్ల రకరకాలుగా ఇన్ఫెక్షన్ అయితే పచ్చకామెర్లు కానీ మోషన్స్, లూజ్ మోషన్స్ ఇటువంటి జబ్బులు ఆ యొక్క వర్షాకాలం స్టార్ట్ అయిన చురులో వస్తాయి. కానీ ఇప్పుడు ఇది వర్షాకాలం తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు చలికాలం మొదలైంది కాబట్టి ఈ చలికాలం సంబంధించిన వ్యాధులు ఒక రకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటే ఈ యొక్క లంగ్స్ సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి. రెస్పిరేటరీ సంబంధించిన, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కొంతమందికి కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే వాళ్ళకు ఈ శ్వాసకోశ సంబంధాలు జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. లైక్ ఏంటంటే ఎవరి ఇంట్లో ఒకరికి ఆస్తమా ఉందనుకోండి, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వచ్చే పిల్లలు కూడా కొద్దిగా వాళ్ళకు ఈ యొక్క శ్వాసకోశ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే ఈ యొక్క దానికి వాళ్ళ ప్రివెన్షన్ దానికి ఏంటంటే వాళ్ళ పిల్లలు బయటికి చల్లగా బయటికి వెళ్ళకుండా, ఈ పొగలు కానీ దుమ్ములు కానీ ఆడకుండా, కాబట్టి ఆ యొక్క లేకపోతే పొగలు కొన్ని అలర్జెన్స్ ఉంటాయి. సో వాటికి మనం ఎక్స్పోజ్ కాకుండా ఉంటే చాలా బెటర్. దానికన్నా ముఖ్యంగా మనం చూసాం ఈ యొక్క మాస్క్ మనం చూసాం. ఈ రెస్పిరేటరీ సంబంధించిన, శ్వాసకు సంబంధించిన వ్యాధులు ముఖ్యంగా ఈ యొక్క ముక్కు ద్వారానే పొడుతుంటాయి కాబట్టి అందులో పొల్యూటెంట్స్ ఉండొచ్చు, లేకపోతే వైరస్ ఉండొచ్చు, రకరకాలుగా క్రీములు ఉండొచ్చు. అవి లోపలికి వెళ్ళేసి ఆ శ్వాసకు సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు ఆ టైంలో కరోనాప్పుడు మాస్కులు అంతా చాలామంది వాడారు, కానీ మళ్ళీ చాలామంది మాస్కులు వాడడం మానేశారు. కాబట్టి మాస్కులు చాలా ఇప్పటికి కూడా అవసరమే. దానివల్ల కనీసం వైరస్ ప్రివెన్షన్ లేకపోయినా కనీసం డస్ట్ కానీ లేకపోతే ఇంకా పొల్యూషన్స్ కానీ ఏమైనా లోపలికి పోయి దానివల్ల ఈ శ్వాసకు సంబంధించిన అది రాకుండా చాలా ఆపుతుంది నేను తలస్తున్నది. అది కొన్ని ఇప్పుడు వైరస్ లేకుండా కానీ కొన్ని పెద్ద పెద్ద పార్టికల్స్ ఏముంటాయి, అది కొద్ది ప్రివెంట్ చేయగలుగుతుంది అది. అయితే ముఖ్యంగా ఏం సార్ అంటే ఆఫ్టర్ కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత జనాలు ఒక రకమైనటువంటి సిచ్యువేషన్లోకి వచ్చేసారు. ఏముంది, పైసలు ఖర్చు పెట్టాలంటే ఫుడ్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే సీజన్కి సంబంధం లేకుండా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కానీ, ముఖ్యంగా ఈ చలికాలంలో ఫాస్ట్ ఫుడ్ కానీ, చాట్లు కానీ, అంటే వేడివేడిగా బయట తింటే బాగుంటుందన్న ఒక ఇంటెన్షన్లా జనాలు బయట ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో చలికాలంలో కానీ ఏ కాలంలో అయినా సరే మీరు ఆ బయట ఫుడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, అంటే అట్లా ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు, దానివల్ల వచ్చే లాస్ గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు తినే సంబంధించిన వస్తువులేమో ఈ జీర్ణకోశ సంబంధ వ్యాధులు అవి, అంటే వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, లేకపోతే ఇంకా టైఫాయిడ్ ఫీవర్ కానీ, లేకపోతే జాండీస్ రావడం కానీ, ఇవన్నీ తినే సంబంధించిన వస్తువులు. ఈ రెస్పిరేటరీ సంబంధించిన వ్యాధులు ఏంటంటే తాగేటివి, చల్లవి కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే బయట రకరకాల ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి, రకరకాల కమర్షియల్ డ్రింక్స్ దొరుకుతూ ఉన్నాయి. సో వాటి వల్ల కూడా ముందు థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. థ్రోట్ నుంచి కిందికి లంగ్స్కి వెళ్ళిపోయి ఇట్లా ఈ శ్వాసకు సంబంధించిన డ్రింక్స్ వల్ల చాలా జనంగా వస్తూ ఉంటాయి. సో చల్లని వస్తువులు ఇప్పుడు ఏదైనా తిండి చల్ల ఏదైనా ఉన్నా కానీ ముందు థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ థ్రోట్ పోయి గ్రాడ్యువల్గా లంగ్స్కి వెళ్ళిపోతుంది. సో లంగ్స్కి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, రకరకాలుగా అది ఎందుకని వెళ్ళిపోతుంది అంటే అది చాలా న్యూమోనియా లేకపోతే చాలా సీరియస్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, కొంతమందికి చిన్న వైరస్ కానీ చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అది ఎటో వెళ్ళిపోయి న్యూమోనియా ఫామ్ అయిపోయింది, ప్రాణాంతకం అయ్యే అవకాశం చాలా ఉంటుంది. దాంతోపాటు చెవి ఇన్ఫెక్షన్, రకరకాల ఇంకా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని చల్లటి వస్తువులు తీసుకోవడం వల్ల. అయితే మన బాడీ రెడీ అవ్వడానికి ముఖ్యంగా ఈ చలికాలం ఈ సీజన్ని బాగా ఎంచుకుంటారు సార్. అంటే చలికాలంలో ఎక్సర్సైజులు ఎక్కువ చేస్తే బాడీ బాగా పుష్టిగా ఉంటుంది. సో ఈ టైంలో వ్యాయామం చేయడం కానీ,
ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇలాంటి వాటి పట్ల యువతకి మీరిచ్చే సందేశం ఏముంది సార్? ఇప్పుడు ఈ చలికాలంలో ఎట్లా అంటే చాలామంది కూడా ఒకటి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి లేకపోతే అని అంటారు. కొంతమంది ఈ చెప్పాను కదా సెన్సిటివ్ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకు సంబంధమైన కొన్నిసార్లు సెన్సిటివ్ ఉంటుంది ఈ పొల్యూషన్స్కి కానీ, లేకపోతే కొంచెం జెనెటికల్గా కొన్ని ఫ్యామిలీ హిస్టరీలో కొన్ని ఉంటుంది. అది చాలా చిన్నదని కూడా ఆస్తమా లేక అంటాం మనం దాన్ని, ఉబ్బసం వ్యాధి అంటాం. వాళ్ళకి ఈ యొక్క ఏమాత్రం అది సూటబుల్ కాదు. ఎందుకంటే పొద్దున్న లేవాల్సి వస్తుంది, పొద్దున్న హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అది దాన్ని ఆస్తమా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇంకా వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పొద్దున పూట అట్లా కాకుండా ఆ వెదర్ అట్లా లేనప్పుడు లేకపోతే ఈవినింగ్ కానీ కొద్ది వెదర్ హ్యూమిడిటీ అంటే లేకుండా డ్రై వెదర్ చల్లగా లేనప్పుడు కొద్ది ఇప్పుడు ఈవినింగ్ పూట చేయొచ్చు అట్లా. కానీ ఉదయం పూట అయితే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఈ కాలంలో ఎక్కడొచ్చినా పొల్యూషన్ అయిపోతుంది. ఉదయం పూట మంచు అంతా అది పొల్యూషన్, అది చాలా ఇరిటేబుల్ ఉంటుంది. అది మన రెస్పిరేటరీ సిస్టమ్ చాలా ఇరిటేషన్ అవుతుంది దానివల్ల. సో దానివల్ల పొద్దున పూట ఆ హెవీ చేస్తే అది పెరిగిపోతుంది, ఉబ్బసం పెరిగిపోతుంది, కొన్నిసార్లు ప్రాణాంతకమయ్యే ఛాన్సెస్ కూడా ఉంది దానివల్ల. సో దానికి అంత హెవీ చాలామంది పొరపడతారు చలికాలం బాగా చేయాలి, బాగా అంటే చెమట రాదు, అలసిపోము కానీ అని చాలామంది అంటారు. కానీ అది కొద్దిమందికి అంతగా కాదు, కొద్దిమంది ఎవరైతే ప్రోన్ ఉంటారో దీనికి రెస్పిరేటరీ సంబంధించిన వ్యాధులకు ఎవరైతే అవకాశం ఉంటుందో వాళ్ళకు దానికి అంటే అట్లా దానికి జోలికి పోకుండా బాగుంటుంది. ఎందుకంటే ఆ వెదర్ మంచిగా దానికి కంఫర్టబుల్ వెదర్ ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఈవినింగ్ పూట అయితే చేస్తే బాగుంటుంది అట్లా. అయితే ఇంకోటి సార్, మనకి పూర్వకాలంలో రా వాటర్ తాగి కూడా ఎముకలు కానీ వాళ్ళ కండలు కానీ పుష్టిగా ఉండి ఈవెన్ ఇప్పుడు మీ వరకు కూడా మీ జనరేషన్ వరకు కూడా ఊర్లలో దొరికే రా వాటర్ తాగి కూడా గట్టిగా ఉన్నారు సార్. కానీ ఇప్పుడు ఊర్లలో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా మినరల్ వాటర్ స్ప్రెడ్ అయిపోయింది. సో మినరల్ వాటర్ తాగినా కూడా జబ్బులు, వాళ్ళకి కావాల్సిన ఎముకల నొప్పులు ఇవన్నీ అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. అంటే ఈ చలికాలంలో ఎస్పెషల్లీ ఈ కాలంలో సీజనల్గా ఈ సిచ్యువేషన్లో నీళ్ళ పట్ల ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటారు సార్? చూస్తాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు మేము చూసేటప్పుడు ఎంత పాపులేషన్ ఎంత ఉండే అప్పుడు చాలా తక్కువ పాపులేషన్, ఎక్కడ నుంచి చిన్న కొద్ది ఇప్పుడు ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ళ కింద ఉన్న వికరాంత పాపులేషన్ ఎంత ఉండేది, 20,000 10,000 ఉంటే ఎక్కువ. కానీ ఇప్పుడు అదే 70-80,000 కోటి లక్షల వరకు వెళ్ళిపోయింది. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ అండి, మెయిన్ పొల్యూషన్. ఆ కాలంలో పొల్యూషన్ ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా, జనాలు తక్కువ. బయట ఏడుపడతాడ పొల్యూషన్, ఫ్యాక్టరీలు, రకరకాల పొల్యూషన్స్ వస్తుంది, దానివల్ల వాటర్లు మిక్స్ అయిపోతున్నాయి. దానివల్ల అవి తాగడం వల్ల ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ పొల్యూషన్ ఏదైనా కానీ నువ్వు మినరల్ వాటర్ కూడా పొల్యూషన్ వెళ్తే ఎవడు చెప్పగలుగుతాడు? ఏం గ్యారెంటీ ఉంది చెప్పండి? వాడు ఎక్కడి నుంచి బోర్ను ఇక్కడ ఏ చెరువులోకి వెళ్ళి తీసుకొస్తాడు? అంటే ఇప్పుడు వాడు స్పెషల్ పని నుంచి తీసుకురాడు కదా, అది ఎక్కడ భూమి నుంచినో చెరువులను తీసుకొస్తాడు కదా. ఇప్పుడు చెరువులో పొల్యూషన్ లేదని ఎట్లా చెప్పగలుగుతావు? వీడు ఫిల్టర్ చేయడం వల్ల 100% ఫిల్టర్ అయిందని ఎట్లా నమ్ముతాం మనం చెప్పండి? అందుకని ఇదంతా కేవలం ఇదంటే ఈ హై పాపులేషన్ వల్ల పొల్యూషన్ అన్నీ ఒక్క పొల్యూషన్ మొత్తం సృష్టిని పొల్యూటం అయిపోయింది, ఈకోసిస్టమ్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. కాబట్టి దానివల్ల ఈ జబ్బులు ముఖ్యంగా రెస్పిరేటరీ జబ్బులు ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వెదర్ చూసాను కదా ఇప్పుడు ఢిల్లీలో ఎంత భయంకరంగా అయింది. మరి అంత దానివల్ల రాదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావా? ఇప్పుడు నువ్వు ఆక్సిజన్ ఎంత ఉంటుంది అందులో అంత పోయినప్పుడు నీకు తీసుకున్నంత డస్ట్ ఎక్కువ పోతుంది, ఆక్సిజన్ తక్కువ ఉంది. కాబట్టి రాదని ఏమవుతుందంటే ఇప్పుడు ఆక్సిజన్ హోటల్స్ ఆక్సిజన్ క్లబ్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినాయి. పోయి వాళ్ళకోసేపు ఆక్సిజన్ పెట్టుకొని రావాలి. అట్లా ఇప్పుడు ఢిల్లీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంతే తాండూరు మొత్తం ఇండియాలో హైయెస్ట్ పొల్యూటెడ్ ఏరియా అంటే తాండూరు. చాలా దగ్గర ఉన్న మన దగ్గర. అది రాదా మనకు? వెదర్ నుంచి మనకు రాదా? మీరు చూడండి, కారు కడిగి పెట్టండి పొద్దున బయట, రాత్రి పొద్దున చూడండి మొత్తం కారు మీద మొత్తం ఇంత డస్ట్ ఎక్కడ డస్ట్ అదంతా ఈ లారీతో డస్ట్ కదా, అది మనకు పోదా? మన లంగ్స్లోకి పోదా? కాబట్టి చాలా ఇప్పుడు రెస్పిరేటరీ శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ ప్రాబ్లం కాదు. 100% అది పొల్యూషన్ అది దాని పొల్యూషన్ కారణం ఏంది? పాపులేషన్. సో ఇది వల్ల ఏంటంటే కాబట్టి దాన్ని ఏం చేస్తాం, దానికి దాంతోపాటు లైఫ్ స్టైల్ మారడం, డైట్ కాబట్టి అదే అంటున్నారు సార్. ఇప్పుడు పాపులేషన్ అన్నారు కాబట్టి హై పాపులేషన్ ఉన్న సిచ్యువేషన్లో అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజ్ ఏ హ్యూమన్గా మనం బయట మన బాధ్యతగా అంటే వ్యక్తిగతంగా తన బాధ్యతగా తీసుకొని ఒక పౌరుడు కానీ ఒక వ్యక్తి కానీ ఈ బయటికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్త ఏం తీసుకుంటే బెటర్ అనుకుంటారు? పెరుగుతున్న పొల్యూషన్ పరంగా అందరూ ఒకటే దారిలో నడుస్తున్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. అయితే ఢిల్లీ తర సిచ్యువేషను ఈవెన్ మనకు ఒక 30 కిలోమీటర్ దూరం తాండూరులో ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ వికారాబాద్లో కూడా వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దానికి మీరు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలు ఏమంటారు సార్? వ్యక్తిగత పరిశుభ్రతని, మాస్క్ వాడడము, బయట ఎక్కువ తిరగకపోవడము. కాబట్టి ముఖ్యంగా ఈ కాలంలో చిన్నపిల్లలకైతే చలికాలం కాబట్టి స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మనకి డ్రై అవుతుంటుంది. కాబట్టి ఆ డ్రై అయితే దాంతో
దాంతోపాటు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటే డ్రైనెస్ తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు కొద్దిగా ఏదో వ్యాజిలినో అట్లా ఏమైనా పెడుతుంటే డ్రై కాకుండా స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. దాంతోపాటు పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, ప్రేమగా బండి మీద ఎక్కించుకొని బండి మీద దింపుతూ ఉంటారు. ఆ గాలి తగిలి కూడా దానివల్ల స్కిన్ డ్రై కావడము, ఆ వెదర్ పొల్యూషన్ వల్ల పిల్లలకు దగ్గు రావడము అట్లా జరుగుతూ ఉంటుంది. పిల్లలు కాబట్టి వాళ్ళకు స్వెటర్స్ వేయడం కానీ మాస్కులు ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్కి పంపిన చాలామంది పిల్లలు చాలామంది దగ్గుతో వస్తూ ఉన్నారు నా దగ్గర చాలామంది. కాబట్టి పిల్లలు వాళ్ళకి స్కూల్కి పంపేటప్పుడు కలిసి మాస్క్ పెట్టి పంపండి. పంపుతుంటే కొద్దిగా వాళ్ళు ప్రివెంట్ కాబట్టి స్కూల్ పిల్లలకు ఒక్కరు విషయం అంటే మిగతా క్లాస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే కొంత పిల్లలకి చేతులకి కాళ్ళకి కొన్ని రకమైన కురుపులతో వస్తున్నారు నా దగ్గరికి. అది కొన్ని డస్ట్లో దుమ్ములో ఆడడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కొన్ని రకం ఫస్ట్ ఆ పాదాలు మళ్ళీ దాన్ని మనం ముట్టుకోవడం వల్ల చేతులకు రావడం, చేతుకొని నోటెట్టుకున్న నోట్లో రావడం, ఇట్లా ఈ కొన్ని రకాల ర్యాషెస్ చూస్తుంది. దాని జ్వరం ఉంటుంది, ఇదంతా కురుపులు వస్తున్నాయి తలకి. కాబట్టి అది హ్యాండ్ మౌత్ డిసీజ్ లెక్క అంటుందని. కాబట్టి అది దుమ్ములు ఆడడం వల్ల ఆ దుమ్ములో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఫుట్కు రావడం, ఫుట్ నుంచి చేతికి రావడం, చేతి నుంచి నోటికి రావడం ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లల్ని ఆ డస్ట్లో ఆడనీయకుండా, ఆడితే వాళ్ళకు షూ వేసి అట్లా ఏడిస్తే అటువంటి రాకుండా, ముఖ్యంగా పిల్లలు ఇది ముఖ్యంగా ఏంటంటే 3 to 5 years ఈ మధ్య ఏజ్ మంది పిల్లలు చాలామంది వస్తారు అట్లా ఫీవర్, ర్యాష్ ఆ విధంగా వచ్చి నడవడానికి లేకపోతున్నారు పిల్లలు ఆ విధంగా. కాబట్టి దాంతో ఇంకేమైందంటే ఇప్పుడు ఈ సీజన్లో చాలామంది దగ్గరికి వస్తారు ఏంటంటే ఐ ఫీవర్ ఉంటుంది, ఐ ఫీవర్ వస్తుంది. దాంతోపాటు అంతా రెడ్గా అయిపోతుంది, వాళ్ళంతా రెడ్ అవుతారు, అంతా గోకుతూ ఉన్నారు, ఇచ్చింగ్ వస్తుంది. ప్లస్ జాయింట్ పెయిన్స్ కూడా వస్తున్నారు పిల్లలు. ఇది ఒక రకమైన ఈ సీజన్లో అదొక రకమైన వైరస్ లేక ఫీవర్ లేక అనిపిస్తుంది. అది ఏజ్తో సంబంధం లేకుండా ఎస్ అంటే మ్యాక్సిమం ఏంటంటే ఈ 3 to 5, 6 years వాళ్ళకి వస్తుంది. హై ఫీవర్, జాయింట్ పెయిన్స్, ర్యాష్ ఇవి దీంతో వస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలు. సో దానివల్ల కొద్దిగా వాళ్ళు జర అంటే దీని వెదర్కి ఇట్లా ఎక్స్పోజ్ కాకుండా ఉంటేసి అట్లనే అంటే ఐసోలేట్ అది సెపరేట్గా ఉంటుంది మెయింటైన్ చేస్తే. దానితో పాటు పిల్లలకి మంచి డైట్, మంచి వాటర్ బాగా ఇస్తూ ఉంటాయి. పిల్లలకు జర హెల్తీగా ఉంటారు, మల్టీవిటమిన్స్ అవి కొన్ని ఇస్తుంటే దీనికి రెసిస్టెంట్ పవర్ వచ్చే ఆస్కారం మంచిగా ఉంటుంది. పిల్లలకు మంచి డైట్ ఇస్తుంటే దాంతోపాటు తట్టుకునే శక్తి, రెసిస్టెంట్ పవర్ వీటి నుంచి. దానికన్నా ముఖ్యంగా ఈ పొల్యూషన్ నుంచి వాళ్ళు ప్రివెంట్ చేయాలంటే వాళ్ళకి అంటే మాస్కులు వేయడం కానీ అట్లా అవాయిడ్ చేస్తే మంచిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా సార్ ఏం చెప్తున్నారంటే సీజనల్కి సంబంధించి వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగతంగా పౌరుడు తన వంతు బాధ్యతగా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే మనం బైక్ల మీద వెళ్ళినప్పుడు కానీ కరోనా సిచ్యువేషన్లో ఎట్లాంటి మెయింటెనెన్స్ అయితే చేసినామో ప్రతి సీజన్లో ప్రతిరోజు అట్లాంటి మెయింటెనెన్స్ అవసరం అని చెప్పేసి ప్రముఖ వైద్యులు డాక్టర్ టి ఆనంద్ గారు మనకు పూర్తి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ టీవీ.